హలో అండి. వెల్కమ్ టు మమ్మా వ్లాగ్స్. ఇదైతే ఈవినింగ్ చేసిన వ్లాగ్ అండి. పాపనైతే బయట ఉయ్యాల్లో వేశాను. అది బొమ్మతో ఆడుకుంటుంది ఉయ్యాల్లోను. ఇంకా ముందైతే బయట గుమ్మాలైతే తుడిచేసానండి. తర్వాత అయితే చూసారా హాల్ ఎలా ఉందో. ఈరోజైతే ఈ బ్లౌజ్ కుట్టానండి. సో హాల్ అంతా అందుకే చిందరవందరగా ఉంది. మెషిన్ కుడితే తెలుసు కదా, ఎక్కడ పెడితే అక్కడే క్లాత్స్. ఇక మా పెద్ద పాప అయితే వచ్చిందండి. దాని లంచ్ బాక్స్లో అయితే సింక్లో పడేసి ఇంకా బెడ్ అది కూడా సర్దాను, దివాన్ కాటు. ఇంకా తర్వాత హాల్ క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ కూడా తుడిచేసానండి. ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అయితే మోడల్ చాలా బాగుందండి, స్కాలప్ డిజైన్. ఈ చిన్న వీడియోని షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి. ఇంకా గుమ్మాలు అయితే తుడిచేసిన తర్వాత ఒక కాఫీ అయితే తాగేయాలండి. కాఫీ తాగేస్తే మళ్ళీ రిఫ్రెష్ అయిపోవచ్చు. ఈరోజు మిషన్ కుట్టడం వల్ల ఇంకా కిచెన్లో గిన్నెలన్నీ అలాగే ఉండిపోయండి. ఇంకా వాటిని అయితే చూడాలి కాఫీ తాగేసిన తర్వాత. ఇప్పుడు కాఫీ అయితే కలిపేసి మా వారు నేను కూడా తాగేసాము. ఈ కాఫీలు మాత్రం రోజులో ఒక 4 వరకు తాగేస్తున్నామండి. ఈ అలవాటు అయితే తగ్గించాలి, చాలా ఎక్కువైపోతున్నాయి. తాగినంతసేపు బాగానే ఉంటుంది, టీ టైం చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు. కానీ అన్ని టీ కాఫీలు అయితే మంచిది కాదు కదండి. చూడాలి. దీనికోసం ఏంటంటే ఒక ఫన్నీ థింగ్ అనుకోవచ్చు మీరు. మా ఫ్రెండ్ అయితే గుళ్ళో ఒట్టు పెట్టేసుకుందండి, ఇంకా కాఫీ తాగను టీ తాగనని. చూడాలి. నాకైతే అంత ఇబ్బంది అయితే అనిపించలేదు ఈ టీ కాఫీస్ వల్ల. అందుకే అంత పెద్ద నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ మెల్లగా అయితే తగ్గించేయాలండి. ఇంకంతేనండి. బయట అయితే పాప ఊగుతుంది, కాసేపు దాని దగ్గర కూర్చొని కాఫీ అయితే తాగేశాను. బయట వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మా ఊరైతే కొండల మధ్యలో ఉంటుందండి. టెర్రస్ పైకి వెళ్ళినా బయట ఇలా కూర్చున్నా వ్యూ చాలా బాగుంటుంది. మీకు నిన్నటి బ్లాగ్లో చూపించాను కదండి మా ఊరి కొండలు అవిను. ఇంకా కాఫీ అయితే తాగేసిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేస్తానండి. మిషన్ పని పట్టుకుంటే ఈ పని ఉండిపోతుంది, దీనిలో కూర్చుంటే ఇంకా మిషన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. కొంతమంది అయితే రెండింటిని భలే మేనేజ్ చేస్తారండి, ఎప్పటికప్పుడు అన్నీ చేసుకొని. నేను కూడా ఇంకాస్త అలవాటు చేసుకోవాలి. ఇంకా గిన్నెలు అయితే బయట ఎండబెట్టేసి బట్టలు అయితే తీసుకొని వచ్చేసానండి. ఇప్పుడైతే అవి మడత పెట్టే టైం లేదండి, చైర్లో వేసేసి అయితే పక్కన పెట్టాను. వీటి పని తర్వాత చూడాలి. ఇప్పుడు వాటితో అంత అర్జెంట్ లేదు కదండి, తర్వాతైనా మడత పెట్టుకోవచ్చు. ఈలోపు మా వారేమో నైట్ డిన్నర్లోకి చేపలు తీసుకుని వచ్చారండి. ఈరోజైతే మాకు గురువారం సంత జరుగుతుంది ఇక్కడ. సో కాస్త దుంపలు, చేపలు, ఎండు చేపలు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. యాక్చువల్లీ మేమైతే కూరగాయలన్నీ రైతు బజార్లోనే ఎప్పుడైపోతే అప్పుడు తీసుకొని వచ్చేస్తామండి. ఇలా ఊళ్ళో సంత జరిగేటప్పుడు ఏమైనా రిమైనింగ్ అవసరమైతే తెప్పించుకుంటూ ఉంటాను. చేపలు అయితే క్లీన్ చేసేస్తున్నానండి. వీటిని అయితే నేను సింక్లోనే క్లీన్ చేస్తానండి. బయటే ఇవి క్లీన్ చేయడం పెద్ద పనిలా ఉంటుంది. సింక్లో క్లీన్ చేసేస్తే ఏంటంటే మనం ఆ సింక్ ఒకటి కాస్త నీట్గా పెట్టేసుకుంటే అయిపోతుంది తర్వాత. ఇవైతే గులివిందులండి. మీలో ఎంతమందికి తెలిసివి సముద్రం చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి. క్లీన్ చేసి అయితే పక్కన పెట్టాక ఇంకా సింక్ కూడా కడిగేసాను. అందులో కాస్త ఫినాయిల్ కూడా వేసేసానంటే ఇంకా స్మెల్ పోతుంది. చేపల వాసన తెలుసు కదండి, దారుణంగా ఉంటుంది, తినేటప్పుడు బాగుంటుంది కానీ. సో ఇంకా అవి అయితే వేసేసి ఇంకా కూరకు కావాల్సినవి కూడా రెడీ చేసేసుకుంటున్నానండి. ఓ పక్క రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. టైం అయితే 6 అయినట్టుంది, కానీ కాస్త బయటికి వెళ్ళే పని ఉందండి. రైస్ పెట్టేసి ఈ చేపలకు కావాల్సిన ముద్ద ప్రిపరేషన్ ఉంటుంది కదండి, అది కూడా రెడీ చేసి అన్నీ పక్కన పెట్టేసుకున్నామంటే కూర ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత. ఇంకా కొత్తిమీర అయితేనండి, నేనైతే పేపర్లో చుట్టు పెడతానండి. కొత్తిమీర డైరెక్ట్గా కవర్లో పెడుతుంటే పాడైపోతుంది. వెనక చిగుర్లు ఉంటాయి కదండి, అవైతే కట్ చేసి ఒక పేపర్లో చుట్టేసి డబ్బాలో అయినా కవర్లో అయినా పెట్టుకుంటే అది చాలా వరకు ఫ్రెష్గానే ఉంటుంది. మనం కడిగి పెడితే ఏంటంటే చెమ్మకు పాడైపోతుందండి. సో కూరకు కావాల్సిన కొత్తిమీర తీసుకొని మిగిలింది అయితే పెట్టేశాను. ఇంకా పులుసులోకి చింతపండు కూడా నానబెట్టేశానండి. తర్వాత ఇవన్నీ రెడీ పెట్టేసుకొని ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోవాలండి. తర్వాత ఈ చేపల్లోనూ ఉప్పు, కారం కూడా కాస్త చల్లి పెట్టేసుకున్నానండి.
ఫ్రైకి ఎంతవరకు అయితే సరిపోతుందో ఉప్పు కారం అలా మొత్తం చేప ముక్కలన్నిటికీ కలిపేసాను. ఇప్పుడు ఇవి ఫ్రైకైనా బాగుంటాయి, పులుసుకైనా బాగుంటాయండి. ఇంకా తర్వాత మళ్ళీ వీటిలో చేయి పెట్టిన అవసరం లేదు కదా, అందుకే స్నానానికి వెళ్ళే ముందే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఇంకా స్నానం చేసి వచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి కాస్త, అందుకే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఇవి పక్కన పెట్టేసి స్నానానికి అయితే వెళ్ళొచ్చేసానండి. స్నానానికి వెళ్ళొచ్చేలోపు రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ అయితే ఇక వాష్ చేసి ఫ్రెష్ అయిపోవాలండి. ఇంకా తర్వాత పూజ కూడా చేసుకున్నానండి స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యాక. అంతేనండి, వీలైతే నేను 2 పూట్ల దీపం పెట్టుకుంటానండి. వీలు లేకపోతే లేదు, కానీ భగవంతుడి కోసం ఎంత చేసినా తక్కువే కదండి. అంతేనండి, ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మనకు అన్నీ రెడీగా ఉండాలి, కానీ ఫాస్ట్గా ఈజీగా అయిపోయేది అయితే మాత్రం చేపల పులుసేనండి. తర్వాత ఇంకా చేపల విషయానికి వస్తే మాత్రం మా ఊరి చేపలండి. చేపలంటే గోదావరి, గోదావరి అంటే చేపలు. అమ్మ వాళ్ళ ఊరు అయితే నిడదవోలండి. సారీ అండి, ఫోన్ అయితే వచ్చింది. అమ్మ వాళ్ళ ఊరు అయితే నిడదవోలండి. అక్కడ చేపలు మాత్రం చాలా ఫేమస్. కాలువ చేపలు, గోదావరి ఎక్కువ కాలువలు ఉంటాయి కదండి, చాలా బాగుంటాయి. అందులోనూ మా అమ్మ చేసే చేపల పులుసు ఉంటుందండి. ఈసారి అయితే చూపిస్తాను వెళ్తే మాత్రం. అంతేనండి, ఇక నిన్నటి వీడియోకి వస్తే ఫస్ట్ వ్లాగ్ అని నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి. అదైతే నేను ఒక 100 వ్యూస్కైనా వెళ్తుందా, ఇంకా స్టార్టింగ్ కదా అనుకున్నానండి. నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అయితే 2.3K ఎందుకో వెళ్ళింది. చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఫస్ట్ వీడియో కదా, అంతవరకు వెళ్తుంది అనుకోలేదు. అంటే చాలా తక్కువ అవ్వచ్చు మిగిలిన యూట్యూబర్స్కి అయితే, కానీ ఫస్ట్ వ్లాగ్ కదండి, నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఇలా ఇంతవరకు వెళ్ళిందా, 2000 మంది వరకు చూసారా అనేసి. ప్లీజ్ అండి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఇంకా ప్లీజ్ అండి, ఛానల్ అయితే కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, కాస్త సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతేనండి, ఇంకా పక్కన ఫ్రైకి కూడా అయితే పెట్టేశాను చేపలు. ఈ గులివింద చేపలు ఏంటంటే ఆ చేపలు ఉట్టిగా ఉప్పు కారంతో ఫ్రై చేసేసుకొని చారుతో తిన్నా సరే, అదే రసంతో చాలా టేస్టీగా ఉంటాయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇవి సముద్రం చేపలు కదా, మాకు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా బయటికి వెళ్ళాలన్నాను కదండి, పాపతో ఉదయం పూట ఎక్కడికి వెళ్ళటం కుదరటం లేదండి. దాన్ని తీసుకొని అయితే తిరగలేం కదా, అందుకే పిల్లలు వచ్చేసిన తర్వాత ఏమైనా పనులుంటే చూసుకుంటున్నాము. పెద్ద పాప అయితే వచ్చేసింది కదండి, చిన్నది రావడానికి లేట్ అవుతుంది. దాన్ని అయితే ఇంకా అది చూసుకుంటుంది, పర్వాలేదు. ఇంట్లోనే ఉంటాను కదండి, అలా కాస్త రిలీఫ్గా ఉంటుందండి, ఉంటుంది మైండ్. నాకైతే బయటకు వెళ్ళడం అంటే ఇష్టమేనండి. ఏదో పని లేకపోయినా కాస్త అలా తిరిగేసి ఏదో కాస్త పానీపూరి అయినా తినేసి వచ్చేస్తాను, ఒకవేళ ఆయనకు కుదిరితే. ఇంకా ఎన్వి విషయానికి వస్తే ఈరోజు థర్స్డే కదండి, ఈరోజు ఇంకా సండే మాత్రమే ఇంట్లో ఉంటుంది. ఇంకా కార్తీక మాసం నెల రోజులు అయితే ఇంట్లో వండనండి. పిల్లలకైతే అబ్జెక్ట్ చేయను, ఇంకా వాళ్ళ ఇష్టం, కావాలి అంటే బయట తినేస్తారు, ఇంట్లో అయితే చేయను. ఆయన కూడా తిన్ను అన్నారు, చూడాలండి. బలవంతంగా అయితే మానమని చెప్పేది లేదండి, ఎవరు మనసుకు నచ్చింది వాళ్ళు అలాగా. నేను కావాలి వాళ్ళ వండు అంటే వండేస్తాను, ఇంకా ఆయన కూడా వద్దులే ఇంక ఇంట్లో వద్దు, కావాలంటే బయట తినేస్తారన్నారు. సో కార్తీక మాసంలో అయితే ఇంకా చేయనండి. ఇంకా కార్తీక మాసం విషయానికి వస్తే బోల్డ్ పనులు ఉన్నాయండి. కార్తీక మాసానికి కావాల్సిన పూజా సామాగ్రి అది తెచ్చుకోవాలి, ఇంకా ఇల్లు క్లీనింగ్స్ చేసుకోవాలి. చూడాలండి, సాటర్డే చేద్దాం అనుకుంటున్నాను, చంటిదంతా ఎంతవరకు అవుతుందో. ఇంకా అయితే పులుసు కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇంకా బయటకైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే పాప డ్యూటీ నాది కాదండి, వాళ్ళే చూసుకుంటారు. పడుకునే ముందు స్నానం చేయించేస్తాను. మా చంటిదానికి బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నానండి, ఆయన కింద వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళి వచ్చేసరికి 9 అయితే అయ్యిందండి. ఇందాక చూపించాను కదండి బట్టలు, వచ్చేసరికి పిల్లలైతే మడతలు పెట్టేశారు, అదొక పని తప్పింది. ఇప్పుడైతే అవి సర్దే ఓపిక అయితే లేదండి, ఇంకా రేపే సర్దుతానండి. ఇంకా ఆల్మోస్ట్ 9 అయిపోయింది, భోజనాలు అయితే చెయ్యాలి. పిల్లలు అయితే చేసేసినట్టే ఉన్నారండి. నేను వచ్చేసరికి ఫ్రై అయితే ఫినిష్ అయిపోయింది.
ఇంక అంతేనండి, భోజనాలు చేసేసి ఇంకా మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకొని పడుకోవడమేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.